టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రమణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాంక్ లైన్లతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి సహా అనేక హామీలు విమర్శించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, నాయకులు మోపతయ్య, మల్యాద్రి రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా మనం ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం, బాధలలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం. కానీ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వినడంతో పాటు వాళ్ళు చేసేటువంటి శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ ఎన్ని విధాలుగా వాళ్ళు ముందుకెళ్తుంటుంటే ప్రభుత్వం వివరించినప్పుడు ఏ నినాదంతోనైతే మనం వచ్చినామో నీళ్లు, నిధులు, నియామకాలు అన్యాయం అవుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఉండేటువంటి అసంపూర్తి ప్రాజెక్టులు కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టును నిలచేసినప్పుడు ఉద్దేశం పాటు కలిగింది. అదేవిధంగా నియామకాలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిలచేసినప్పుడు కొలువుల కొట్టాట పేరు మీద అలాంటి మనం కార్యక్రమం తీసుకొని పెద్ద కోదండరామ్ గారితో కలిసి ఆ కార్యక్రమం కార్యక్రమం. ఈ విధంగా ఈ ప్రభుత్వం వేసేటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు వెనుకాడుతూనే ఉన్నాం. 7 సంవత్సరాలు విషయం కూడా అర్థం చేసుకోవాలా అనేది తప్పు పట్టుకోలేదు. రాజకీయాలలో ఉన్నాం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల మధ్యన ఉండాలా.